హాయ్ మ్యామ్, మీ పేరు? నా పేరు భార్గవి అండి. ఓకే. ఐఎమ్ అడ్వకేట్ బై ప్రొఫెషన్. ఓకే. సో మ్యామ్, యాక్చువల్లీ నిన్న ఈరోజు ఈవెంట్ జరగడం జరిగింది, లైక్ ఐకాన్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ బిజినెస్ సమ్మిట్. సో ఇలాంటి దానికి అడ్వకేట్ అయ్యుండి ఈ ప్రొఫెషన్‌లో ఉండి మీరు ఇక్కడికి రావడం మీకు ఎలాంటి బెనిఫిట్స్ వచ్చినాయంటే వాట్ యూ విల్ సే? మెయిన్గా ఈ సమ్మిట్ వచ్చేసి మనకి ఎంఎస్ఎంఎస్ని ఫోకస్ చేశారు. ఎంఎస్ఎంఎస్ని చూస్తే మనం ది మెయిన్ ప్రాబ్లమ్ విచ్ ఎంఎస్ఎంఎస్ ఇస్ ఫేసింగ్ ఇస్ క్యాష్ ఫ్లోస్, ఎస్పెషలీ వెన్ దే గివ్ ఎనీ ఎలా అంటే కొంచెం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి. ఇఫ్ దే సెండ్ ది ప్రోడక్ట్స్, దెన్ ది క్రెడిట్స్ విచ్ దే హ్యావ్ టు రిసీవ్ అనేది డిలే అవుతుంది వాళ్ళకి. సో దెన్ ఇవి చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాబట్టి దే ఆర్ ఫేసింగ్ ది క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్. దానివల్ల అవి లిక్విడేషన్కి వెళ్తుంది. సో ఈ ఎగ్జిట్ రూట్ అనేది మనకి ఐబీసీ మెకానిజంలో ఉంటుంది మెయిన్గా, జనరల్ కోర్ట్స్ కాకుండా. సో ఇక్కడ నేను రావడం వల్ల మెయిన్గా జరిగిన బెనిఫిట్ ఏంటంటే చాలామంది ఎంఎస్ఎంఎస్కి ఈ అవగాహన నేను కల్పించగలిగాను విత్ మై కనెక్షన్స్ అండ్ ఈ నాలెడ్జ్ ఇవ్వగలిగాను వాళ్ళకి. దాంతోపాటు నేను రిటర్న్లో ఐ ఆల్సో లెర్న్ మెనీ థింగ్స్, ఎస్పెషల్లీ స్టార్టప్స్ మెకానిజం అనేది ఎలా ఉంటుంది. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఎక్కడైతే వాళ్ళు గ్రీవాన్సెస్ రిజిస్టర్ చేసుకోగలరు. సో బేసిక్ గ్రీవాన్సెస్ అక్కడ డీల్ కాకపోతే దెన్ దే కెన్ కమ్ టు కోర్ట్స్. సో ఇంకాస్త బెటర్గా ఐ కెన్ గైడ్ దెమ్ విత్ రెస్పెక్ట్ టు లీగల్ థింగ్స్. సో యాక్చువల్లీ దెర్ ఆర్ మెనీ సెషన్స్ ఉన్నాయి, మెనీ సెషన్స్ ప్లాన్ చేశారు. ఏఐకి సంబంధించి కావచ్చు, లైక్ డ్రోన్స్ కావచ్చు, లేదంటే హెల్త్కి సంబంధించి. సో ఇలాంటి సెషన్స్కి ఒక న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, బడ్డీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, లేదంటే మీలాంటి సర్వీస్ సెక్టర్ వాళ్ళు కానీ వస్తే ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారు? ఇక్కడికి వస్తే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుందండి. మెయిన్గా మనకి గవర్నమెంట్ చాలా పాలసీస్ అవి డిజైన్ చేసింది, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఇచ్చింది మనకి. మన గ్రివాన్స్ అనేది మనం ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగకుండా ఆన్లైన్లోనే వీ కెన్ నో ఆల్ దీస్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అనేవి వన్ ప్లాట్ఫామ్లో ఉన్నది, పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ యాక్సెస్ టు దట్, అది తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి సెషన్స్ అటెండ్ అవ్వడం వల్ల డైరెక్ట్గా పాలసీ మేకర్స్ అనే వాళ్ళే మనకి ఇక్కడికి వచ్చి ఆ ప్లాట్ఫామ్స్ ఏంటి అని చాలా వివరంగా చెప్తారు. సో వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది.